ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అహోబిలంలో వైభవంగా స్వాతి వేడుకలు, సుదర్శన హోమం. ఆలగడ్డలో అట్టహాసంగా వైసీపీ అభ్యర్థి గంగుల నాని నామినేషన్ రెండవసారి ఆశీర్వదించాలని అభ్యర్థన. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమా. శోభనాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆలగడ్డ పట్టణంలోనే భూమాఘట్ వద్ద శోభమ్మకు ఘన నివాళులు అర్పించిన భూమా అఖిల, భూమా విఖ్యాత్ కుటుంబ సభ్యులు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో అగ్ని ప్రమాదం, మిరప లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధం. నంద్యాల జాతీయ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోకుల కృష్ణారెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు విశేషంగా అలంకరించారు. దిగువ అహోబిలంలోనే యాగశాలలో దేవస్థానం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో శ్రీ సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలగడ్డ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గంగుల విజయరారెడ్డి బుధవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. గంగుల కుటుంబ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో ఉదయం 10 గంటలకు భారీ ఊరేగింపుగా తమ స్వగృహం నుండి బయలుదేరి 4 రోడ్ల కుడిలి పాత బస్టాండ్ మీదుగా
తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం గంగుల మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన అవకాశం మేరకు ఈ రోజు తాము నామినేషన్ వేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ఒక పిలుపు ఇవ్వగానే అశేష సంఖ్యలో ప్రజావాహిని తరలి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలు మరోమారు తనకు అవకాశం ఇస్తే ఆలగడ్డను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రతి ఇంటికి ఎంతో మేలు జరిగిందంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. ప్రజల నాడి చూస్తుంటే మరోమారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రశాంతత అవసరమని ఆయన అన్నారు. 2019 నుండి ఈ 5 ఏళ్ల కాలంలో ప్రశాంత వాతావరణంలో ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ జీవించే విధంగా అవకాశం కల్పించామని తెలిపారు. తిరిగి తమ అధికారంలోకి రాగానే రైతు ఆధారిత ప్రాంతమైన ఆలగడ్డ నియోజకవర్గాన్ని చివరి ఆయకట్టు వరకు నీటిని తీసుకొచ్చి ఆయకట్లకు తెలుగు గంగ నీటిని ఇచ్చి పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖున మరి ఒకసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం మేరకు ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఆలగడ్డలో పిలుపు ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున నిండు మనసుతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత 5 ఏళ్లలో మన ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకి తెలియజేసుకుంటా మేము ఓటు అడగడం జరుగుతూ ఉంది. రేపు రానున్న కాలంలో మళ్ళా మనకు తిరిగి అధికారం ఇస్తే ఏ విధంగా పనిచేస్తామనేది కూడా ప్రజలకు చెప్తా ఓటు అడుగుతా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తాం. ఈరోజు ఏదైనా మేలు జరిగింది ప్రతి ఇంటికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు అఖండ మెజారిటీతో ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహం అంతా కూడా ఈరోజు కళ్ళకు కనిపిస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముందు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలా అంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మనం పెట్టిన పెట్టుబడులకి రూపాయికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతూ పోతుంది. ఈరోజు నంద్యాల కానీ, పొద్దుటూరు కానీ అక్కడంతా కూడా ఈరోజు కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఏదన్నా పర్మిషన్ ఉంటే చాలు మనం ఏ వ్యాపారం అన్నా చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు ఆళ్లగడ్డలో ఎటువంటి ఒక చెదురుమదురు సంఘటన లేకుండా ఆ విధంగా ఈరోజు ఆళ్లగడ్డని అటువంటి పరిస్థితుల్లో ముందరికి తీసుకురావడం జరిగింది. ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ పెట్టుబడులకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి, ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే సహకారం అందియాలో అది ప్రతి ఒక్కరికి కూడా అందించి ఇక్కడ పెట్టుబడులకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. కాబట్టి దానిలో ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రశాంతంగా ఉండాలి మన ప్రాంతము అంటే ఈ 5 ఏళ్లలో మనం చూపించిన పాలన ఇలాగే కొనసాగాల అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మన ప్రత్యర్థి మీద తన కూడా నామినేషన్ వేసింది. ఆ నామినేషన్లోనే మీరు చూడొచ్చు దాదాపు 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 12 క్రిమినల్ కేసులు కూడా ఇక్కడ లోకల్గా ఎవరికి సంబంధం లేని కేసులు. ఎక్కడెక్కడో వాళ్ళు చేసిన తప్పుల కంటే ఆఖరికి కిడ్నాప్లు, దొంగతనాలు, అన్ని ఎక్స్టార్షన్లు, ఫోర్జరీలు, అన్ని రకాల కేసులు ఈరోజు 12 కేసులు ఆమె మీద ఉండడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తులు రేపు 12 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే మన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందా, అభివృద్ధి చెందుతుందా
అని చెప్పేసి యువతరం కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మంచి వైపు నిలబడండి. 2019లో మంచి వైపు నిలబడి మంచి మనసులో మీరు ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, సేవ మీకు చేసుకునే అవకాశం నాకు దక్కింది. మళ్ళీ తిరిగి ఒకసారి మంచి వైపు నిలబడండి, మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి, తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపియండి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు జరిగిన నామినేషన్ మీ అందరూ కూడా చూస్తే ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. సినిమా ముందరుంది. సినిమా ఇంతకంటే పెద్దగా ఉంటుంది, ఇంతకంటే భారీ హిట్ కొట్టబోతున్నాము. మీరు చూడండి. ఖచ్చితంగా ఆళ్లగడ్డ ప్రజలందరికీ కూడా, ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, గంగుడ కుటుంబ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు నామినేషన్ ఉంది అని పిలిచిన వెంటనే ఈరోజు ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ పక్కన పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా జగన్ అందించిన సంక్షేమ ఫలాలతోనే తాను మళ్లీ మంచి మెజార్టీతో గెలుస్తానని, నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ రెండోసారి ఎంపీగా అభ్యర్థిగా నన్ను అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి జనాలు ఆకర్షితులవుతున్నారు. డెఫినెట్ కూడా మాకు మళ్ళీ ప్రజలు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అవుతాడు. ఖచ్చితంగా కూడా మా 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ గెలుస్తారు. అలానే నేను కూడా అత్యధిక మెజార్టీతో లాస్ట్ టైం దాదాపు 2,50,000 మెజార్టీ వచ్చింది. దాన్ని మించుతుంది ఈ సంవత్సరము ఈ టైంలో. కాబట్టి డెఫినెట్గా మేము గెలుస్తున్నాము. మీరంతా ప్రజలంతా మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభనాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా పట్టణంలోని భూమా ఘట్ లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవరామ్, శోభమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వీరితో పాటు భూమా కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున భూమా ఘట్ లో శోభమ్మకు ఘన నివాళులు అర్పించారు. మహిళా రాజకీయ నేతగా రాష్ట్రం వ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభనాగిరెడ్డి సేవలను ఈ సందర్భంగా భూమా అభిమానులు, కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ పూనారు. గోస్పాడు మండలంలోని వసురపాడు గ్రామంలో మిరప పంట లోడ్తో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మిరప సంచులు దగ్ధమయ్యాయి. దాదాపు 3 లక్షల వరకు నష్టం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలలో కాలిపోతున్న మిర్చి లోడును ఆర్పేశారు. పని
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా గోకుల కృష్ణారెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నివాస ప్రాంతమైన భీమవరం నుండి కుటుంబ సభ్యులు ఆశీర్వచనాలు తీసుకోవాలని గోకుల కృష్ణారెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. అనంతరం ఆంజనేయ స్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. అనంతరం నంద్యాల జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికల కోసం సంబంధించిన రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం గోకుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మొట్టమొదటిసారిగా జాతీయ పార్టీ కాంగ్రెస్ తరపున నామినేషన్ వేయడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉందన్నారు. తనకు ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ అని చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి ఇదే పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం మరవలేని సంఘటన అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున తన కుటుంబ సభ్యులు ఎన్నో గొప్ప పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి నేషనల్ పార్టీకి ఓటు వేయాలని, డబ్బులతో ప్రజలను కొంటామని వచ్చే నాయకులకు తమ విలువైన ఓటుతో బుద్ధి చెప్పి ఇంద్రమ రాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. ఈరోజు ఒక నేషనల్ పార్టీ నుంచి నేను నామినేషన్ చేయడం జరిగింది. నా జీవితంలో ఇది మొట్టమొదటిసారి నేను అసెంబ్లీ కంటెస్ట్ చేయడం, దట్టు ఒక నేషనల్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడము ఎంతో గొప్పగా నాకు ఉన్నది. ఎందుకంటే నేషనల్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇష్టమైనది, మేము పుట్టి పెరిగినది, మా కుటుంబీకులందరూ కూడా ఆ పార్టీలో ఎందరో పెద్ద పెద్ద పదవులు చేశారు. ఆ పార్టీ కోసం మేము చిన్నప్పటి నుంచి కూడా కష్టపడిన పార్టీ. మధ్యలో మేము ఏదో అటు ఇటు డైవర్ట్ అయ్యి మళ్ళీ ఈరోజు అదే గూటికి చేరుకోవడము, ఆ పార్టీ నుంచే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం చాలా గొప్పగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు మాకు లోపల నామినేషన్లో కూడా ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. చక్కగా మేము అనుకున్న టైంకి నామినేషన్ వేసి విజయవంతంగా బయటికి రావడం జరిగిందండి. నంద్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఓటర్లందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఒక్కసారి నేషనల్ కాంగ్రెస్ పార్టీ సైడ్ చూడండి. నేషనల్ పార్టీ అంటే ఎప్పటికైనా నేషనల్ పార్టీ ఏదైనా సాధించగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. మీరందరూ కూడా ఓటేసే ముందు ఒక్కసారి మీరందరూ కూర్చొని ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేసి ఆలోచనతో ఓటేయమని నంద్యాల ప్రాంత ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆలోచించి ఓటేస్తే ఏ పార్టీకి వేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడున్న మీకు నాయకుల గురించి తెలిసిందేనే. ఇప్పుడు నాయకులు ఎంతసేపు ఉన్నా డబ్బు 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 ప్రభావితం, డబ్బుతో మనం అమ్ముడుపోతామా అనేది ఒకటి మీ గుండె మీద చేతులు వేసుకొని ఓటేసే రోజు ఖచ్చితంగా కూడా మీ ఆత్మ ఏది చెప్తే దానికి ఓటు వేయాల్సిందిగా నంద్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో వైభవంగా స్వాతి వేడుకలు, సుదర్శన హోమం. ఆలగడ్డలో అట్టహాసంగా వైసీపీ అభ్యర్థి గంగుల నాని నామినేషన్ రెండవసారి ఆశీర్వదించాలని అభ్యర్థన. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమా. శోభనాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆలగడ్డ పట్టణంలోనే భూమాఘట్ వద్ద శోభమ్మకు ఘన నివాళులర్పించిన భూమా అఖిల, భూమా విఖ్యాత్ కుటుంబ సభ్యులు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో అగ్ని ప్రమాదం, మిరప లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధం. నంద్యాల జాతీయ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోకుల కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.